హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథుల్లా. నటుడిగా నటరత్న ఎన్టీ రామారావు చెయ్యని పాత్ర అంటూ లేదు. అన్ని పాత్రల్లోనూ జీవించి ప్రేక్షకుల ఆరాధ్య నటుడిగా మారారు. అంతేకాదు, కొన్ని క్యారెక్టర్లు చెయ్యొద్దని కొందరు శ్రేయోభిలాషులు వారించినా ఎంతో ధైర్యంగా ఆ పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నారు ఎన్టీఆర్. భీష్మ, రాము, గుడిగంటలు, ఆరాధన చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు అలాంటివే. ఆ తరహా పాత్రలు ఎన్టీఆర్కు సరిపోవని, ప్రేక్షకులు ఆదరించరని విజయ సంస్థ అధినేత చక్రపాణి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఎన్టీఆర్ అంటే చక్రపాణికి వల్లమాలిన అభిమానం. ఒక విధంగా ఎన్టీఆర్ను తన కొడుకుగా భావించేవారు. ఎన్టీఆర్పై ట్రాజడీ అనేది వర్కౌట్ అవ్వదని, ఎప్పుడూ సరదాగా ఉండే పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్తూ ఉండేవారు. అయితే ఎన్టీఆర్ ఆయన మాటల్ని లెక్కలోకి తీసుకోకుండా తన పద్ధతి ప్రకారం సినిమాలు చేస్తూ వెళ్ళేవారు. విశేషం ఏంటంటే, చక్రపాణి చేయొద్దని చెప్పిన సినిమాలన్నీ సూపర్ హిట్స్గా, సిల్వర్ జూబ్లీలుగా నిలిచాయి. అలా చక్రపాణి చేయొద్దని చెప్పిన సినిమాల్లో బడిపంతులు ఒకటి. ఎస్వి రంగారావు, గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయాల్సిన ఒక సాధారణ బడిపంతులు పాత్ర అది. ఈ సినిమా మొదట హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందింది. అయితే మలయాళ వెర్షన్ గ్రిప్పింగ్గా ఉండటంతో దాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు పిసి రెడ్డి. ఆ పాత్రకు ఎన్టీఆర్ అయితే బాగుంటుందని ఆయనకు కథ చెప్పారు. ఎన్టీఆర్కి కూడా బాగా నచ్చింది. అప్పటికి పిసి రెడ్డి 3 సినిమాలు మాత్రమే చేశారు. అయినా బడిపంతుల చిత్రాన్ని రూపొందించడంలో ఆయనకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఎన్టీఆర్. తనని ఒక హీరోలా కాకుండా సాధారణ బడిపంతుల్లాగానే చూడమని పిసి రెడ్డికి చెప్పారు. ఎన్టీఆర్, అంజలీదేవి భార్యాభర్తలుగా, కృష్ణంరాజు, రామకృష్ణ కొడుకులుగా నటించారు. సినిమాలో మనవరాలి పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మొదట ఆ పాత్ర కోసం లేత మనసులు చిత్రంలో ద్విపాత్ర అభినయం చేసిన కుట్టి పద్మినిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ పాత్ర అప్పటికి బాలనటి అయిన శ్రీదేవితో చేయిస్తే మంచిదని భావించారు పిసి రెడ్డి. చివరికి శ్రీదేవినే మనవరాలిగా తీసుకున్నారు. ఎంతో పాపులర్ అయిన ఈ సినిమాలోని పాట బూచోడమ్మ బూచోడు బుల్లిపెట్టులో ఉన్నాడులో శ్రీదేవి అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. 1972 నవంబర్ 22న బడిపంతులు చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. అప్పటికి కమర్షియల్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో 60 ఏళ్ల వృద్ధుడిగా నటించారు. ఈ సినిమా చేయడం ఎంతో సాహసంతో కూడుకున్నదని, అది ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యమైందని అప్పటి పత్రికలు ఆయన్ని ఎంతో ప్రశంసించాయి.